Hi friends, welcome to EG Cinema sponsored by King of Share Market and MLA Varanasi Surya. ఈ సినిమాలో నేను లీడ్ క్యారెక్టర్స్ చేసిన ఒక 4 సినిమాలు. ఒకటి కాదు, 2 కాదు, 4 సినిమాలు ప్రెజెంట్ షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టులవి కొన్ని మైనస్లు చెప్పాలి. అంటే ఈసీలో ఇంతవరకు ఉన్న మేజర్ మైనస్ వచ్చేసి అది నాకు తెలుస్తున్నా కూడా కొన్ని ఎమోషన్స్ మూలంగా అది అలా కంటిన్యూ అయ్యింది. అది ఈ మధ్య ఆ సమస్యను క్లియర్ చేసామనుకోండి. ఈసీలో పెద్ద సమస్య ఏంటి తెలుసా? మంచిగా స్క్రిప్ట్‌లు రెడీ చేస్తాం. స్క్రిప్ట్‌లు రెడీ చేసిన తర్వాత దాని ఇంప్లిమెంటేషన్, ఎందుకంటే కెమెరాలన్నీ మన దగ్గరే ఉంటాయి కాబట్టి ఇంప్లిమెంటేషన్ కూడా చాలా ఈజీనే. ఎందుకంటే ఈసీ అనేది అతి పెద్ద ఫ్యామిలీ. మీ అందరికీ తెలుసు. మనం ఒక్క వీడియో పెడితే చాలు ఎక్కడెక్కడి నుంచో ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు పొలోమని ఈసీగా వస్తూనే ఉంటారు. సో, వాళ్ళందరినీ తీసుకొనేసి మంచిగా ప్రాజెక్టులు చేస్తున్నాం. అన్నీ బాగానే ఉన్నాయి. షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే గుమ్మడికాయ కొట్టిన తర్వాత జనరల్‌గా ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు వాళ్ళు ఏమి ఎక్స్‌పెక్ట్ చేస్తారు? మనం చేసిన సినిమా వీలైనంత ఫాస్ట్‌గా రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అవునా కాదా? ఎవరైనా అనుకుంటారు. సో, కానీ ఈసీలో సిట్యుయేషన్ ఎలా తయారయ్యిందంటే, షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఎవరికీ తెలియని సిట్యుయేషన్. క్వెషన్ మార్క్ అనమాట. నన్ను డైరెక్ట్‌గా అడిగే ధైర్యం ఎవడికి లేదు. ఎందుకంటే జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో సినిమాలు అవుతుంటాయి. నీకు బుద్ధుందా? సిగ్గుందా? అని చెప్పేసి నేనే తిడతాను. అవుతాయి. ఎందుకు తొందరపడేది అని చెప్పేసి అంటుంటాను. కానీ నెల, 2 నెలలు, 3 నెలలు, సంవత్సరమైనా కూడా రిలీజ్ కాకపోతే ఖచ్చితంగా ఆ నెగెటివ్ ఫీల్ అనేది నా మీద ఇంపాక్ట్ ఖచ్చితంగా పడతది. ఎందుకంటే ఈ సీన్ నడిపేది నేనే కాబట్టి నా మీద పడతది. కానీ ఆ సినిమాలు ఎందుకు లేట్ అవుతున్నాయి అని చెప్పేసి పూర్తిగా ఎవ్వరు ఆలోచించినా కూడా అది నా మీదకే వస్తదనమాట. ఆయన సినిమాలు అన్నీ షూటింగ్ కంప్లీట్ చేస్తున్నాడు గానీ రిలీజ్ చేయట్లేదు అని చెప్పేసి. ఇన్ని రోజులు ఒక ఎమోషన్‌తో, అంటే ఒక పర్టిక్యులర్ కుటుంబం నా మీద ఆధారపడ్డారు. ఆధారపడి వాళ్ళు బయట, అంటే ఎవరైనా కూడా ఈసీలో మీకు తెలుసు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏవి ఉండవు. ఎవరికి వాళ్ళు ఇండివిడ్యువల్‌గా ఫైనాన్షియల్‌గా సెట్ అవుతూ ఈసీలో ప్రాజెక్టులు చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. ఈసీలో ఉన్న కొందరు టెక్నీషియన్స్, నేను పేర్లు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళని నెగెటివ్ చేయాల్సిన అవసరం లేదు. అది నా ప్రాబ్లమే. మేజర్‌గా వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం అనేది మేజర్ నా ప్రాబ్లమే. అది కూడా నేనే ఒప్పుకుంటున్నాను. అలా డిపెండ్ అయిపోయి రైట్ వాళ్ళు ఇబ్బంది పడతారు గదా! వాళ్ళు ఇప్పుడు వెయిటింగ్‌లో కూర్చోవాలనుకోండి. ఖచ్చితంగా 15 డేస్ గాని, 1 మంత్ గాని కూర్చోవాలి. దాని పనులు చేయాలి. ఇక్కడ వర్క్ ఇలా కూర్చొనేసి ఇక్కడ స్ట్రక్ అయిపోతే వాళ్ళు ఫైనాన్షియల్‌గా వాళ్ళ కుటుంబ పరిస్థితులేంటి? రెంట్ ఎవడు కడతాడు? ఖర్చులేంటి పరిస్థితి? ఇవి ఆలోచించి సరే రైట్ ఈరోజు కాకపోతే రేపు నెల, రైట్ 2 నెలల తర్వాత, 3 నెలల తర్వాత అలా సంవత్సరాలు గడిచిపోయింది వ్యాపారం. ఓ పక్క మరి నా కుటుంబం గూడా ఉంటదిగా. ఇవన్నీ ప్లాన్ చేసుకుంటూ ఫైనాన్షియల్‌గా ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలనేది నేను ఇతరత్రా బిజినెస్‌లన్నీ చూసుకుంటూ అవన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ నా కుటుంబ సభ్యులే చెప్పారంట. "సూర్య సార్ బిజీగా ఉన్నారు. అందువల్లే లేట్ అవుతుంది" అని చెప్పేసి. ఒక చిన్న మాటతో మీరు డైలాగ్‌తో నా మీద తోసేసి మీరు సైలెంట్ అయిపోయారు. బానే ఉంది. కానీ అది ఎంత నెగెటివ్ ఇంపాక్ట్ పడతది. అవునా కదా! సో, అది సడెన్‌గా అటుపోయి ఏంటంటే కొన్ని రకరకాల కారణాల వల్ల ఏంటంటే మన ఫ్యామిలీ మెంబర్స్‌ని కొందరిని ఈసీ నుంచి తీసేయడం జరిగింది. దాని తర్వాత నాకు అన్నీ తెలుస్తున్నాయన్నమాట. మీరే లేట్ చేస్తున్నారని జెప్పేసి చెప్తున్నారు సార్ అని చెప్పి. నేనెందుకు లేట్ జేస్తాను? చిన్న కామన్ సెన్స్. నేను ఒక లీడ్ క్యారెక్టర్ చేసిన సినిమా 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 సినిమాలు నేను చేసున్నాను. అవన్నీ మూల పెట్టుకొని కూర్చోవాలని అనుకుంటాను నేను. ఎందుకు చేస్తాం సినిమాలు? మన లైమ్‌లైట్‌లోకి రావాలి. ఫాస్ట్‌గా జనాల్లోకి రావాలి. మనకంటూ ఒక పేరు రావాలి. సో, నాకున్న గోల్స్‌లో వన్ ఆఫ్ ద గోల్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పేసి, వన్ ఆఫ్ ద గోల్ కాదు. మేజర్ గోల్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని అనుకునే ఒక ఆర్టిస్ట్‌ని, ఒక టెక్నీషియన్‌ని నేనెందుకు ఆపుకుంటాను నా సినిమాలని? సరే మీరు ఆర్టిస్ట్‌గా చేశారు, టెక్నీషియన్‌లుగా చేశారు. మీకోసం నేను ఆపాననుకుంటే ఒక అర్థం ఉంటది. నా సినిమాలు నేనెందుకు ఆపుకుంటాను? కేవలం ఒకే ఒక ఎమోషన్. ఆ ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు, అంటే మేజర్‌గా దీంట్లో వర్క్ చేసే డైరెక్టర్స్ కావచ్చు, ఎవరైనా గూడా వాళ్ళు ఇబ్బంది పడతారేమో ఫైనాన్షియల్‌గా, ఒక పక్క చూసుకుంటూ, ఒక పక్క ఇవి కూడా చేసుకోవాలి గదా! సరే వెయిట్ చేద్దాం అని జెప్పేసి, ఓ పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా నేను ట్రావెల్ అయితే వాళ్ళు నా మీద దోసేసి సైడ్ అయిపోయారు.
వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారనమాట. సో, సూర్య సార్ వల్లే లేట్ అవుతుందని చెప్పి. ఈరోజు చెప్తున్నాను నేను. వన్స్ నేను కొన్ని ఇంపార్టెంట్ నిర్ణయాలు అగ్రెసివ్‌గా తీసుకునేసి రీసెంట్ టైమ్స్‌లో నేను పోస్ట్ ప్రొడక్షన్‌కి ఎంత శరవేగంగా వచ్చాను నేను. ఒక్కసారి అవి కాదు, ఏ ఎమోషన్స్ కాదు అనుకుంటే నా పనులు అలాగే ఉంటాయి. 'గుండు బాస్' బండ్ల డబ్బింగ్ పెట్టేశాను. డబ్బింగ్ గాదు. డబ్బింగ్ ఇప్పుడు 90% 2 సినిమాలు డబ్బింగ్ అయిపోయాయి. నువ్వు చిన్న 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 క్యారెక్టర్స్ ఇవన్నీ ఉన్నాయి. అయిపోయాయి. క్లిస్టర్ క్లియర్‌గా అన్నీ అయిపోతూనే ఉంటాయి. అయితే దాని తర్వాత పోస్టర్ డిజైనింగ్, టైటిల్ డిజైనింగ్ అన్నీ మొత్తం చక 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 జరిగిపోతూనే ఉన్నాయి. మీరు చూస్తుండగానే సినిమాలన్నీ రిలీజ్ అయిపోతాయి. అన్ని సినిమాలు 1, 2 గాదు. యమా ఫాస్ట్‌గా రిలీజ్ అయిపోతాయి. ఎందుకు? సరే ఏది జరిగినా గూడా మన మంచికే అనుకుంటాం గదా! పెద్దవాళ్ళు ఎప్పుడు అంటారు. "నీకు ఏది జరిగినా నీ మంచికేరా" అని జెప్పేసి. ఏమో ఆ టైం నాకిప్పుడొస్తుందేమో ఎవడికి తెలుసు. 4 సినిమాలు వరుసగా రిలీజ్ అవుతున్నాయంటే ఎంత గ్రాండ్‌గా ఉంటుంది. వరుసబెట్టి సినిమాలు రిలీజ్‌లు. అంతే స్ట్రాంగ్‌గా వెళ్దాం. ఇప్పుడు హ్యూజ్ నెట్‌వర్క్‌ని క్రియేట్ చేయడం జరిగింది. ఓన్లీ పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఒక పర్టిక్యులర్ వ్యక్తుల మీద డిపెండ్ అవ్వడం వల్ల జరిగిన గ్యాప్‌లివి. సో, ఏదేమాట ఏంటి ఓన్లీ రీజన్స్ మాత్రం ఎందుకు ఇవి ఇయన్నీ అయ్యాయంటే ఒరిజినల్ రీజన్స్ చెప్తున్నాను. నా వల్ల ఎప్పుడూ గూడా సినిమా వర్క్ డిలే అవ్వదు. నాకు అన్నిటికంటే ముఖ్యం సినిమానే. సినిమానే ప్రాణం. సినిమా తర్వాతే ఏదైనా గూడా. అది షేర్ మార్కెట్ అయినా, ఇంకోటైనా, ఇంకోటైనా సినిమా తర్వాతే. అంత క్లియర్‌గా నేనున్నాను. సరే 100 రకాల రీజన్స్‌తో నా సినిమాలు కొంచెం డిలే అయిన విషయం అందరికీ తెలుసు. ఇక డిలే కానివ్వను. ఎందుకంటే ఆ ఉన్న ఒకే ఒక్క ఎమోషన్. అరే! నా టెక్నీషియన్ ఇబ్బంది పడతాడే, తన ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది అని నేను ఆలోచించాను. సో, సింపుల్‌గా నా మీద దోసేసి సూర్య సార్ వల్ల లేట్ అవుతుంది. సూర్య సార్‌కి వేరే వర్క్స్ ఉన్నాయి. అందువల్ల అని చెప్పేసి సర్క్యులేట్ చేశారంట. సో, ఎనీహౌ తప్పు నాదే. అది రకరకాల వాళ్ళ కామెంట్స్ రకరకాల మాటలు చెప్పినా కూడా ఫైనల్‌గా తప్పు నాదే. ఎందుకంటే ఒక ఎమోషన్ నేను తీసుకోవడంల. నేను అసలు ఎమోషనే తీసుకోను. ఎమోషన్ లేని మనిషిని అని చెప్తుంటారు కదా! ఏదో ఒక టైంలో నా వాళ్ళు గదా అనుకుంటాను. అది కాస్త దొబ్బింది రీసెంట్ టైమ్స్‌లో. నా వాళ్ళు లేదు, తొక్క లేదు, ఏది లేదు. సినిమా అంతే. సినిమా అల్టిమేట్. సినిమా మీద ఏ ఎమోషన్ పెట్టుకోకూడదు. సినిమా చేయాలంటే చేసేయాలి. పోస్ట్ ప్రొడక్షన్ అంటే అయిపోవాలి. రిలీజ్ అంటే చకచక జరిగిపోతారు. అలా ప్రాజెక్ట్‌ల మీద ప్రాజెక్ట్‌లు కంటిన్యూ‌గా చేసుకుంటూ వెళ్దాం. 4 ప్రాజెక్టులు రిలీజ్ ఒక పక్క, మరోపక్క స్క్రిప్ట్‌లు చెప్పాను కదా! 2 ప్రాజెక్టుల స్క్రిప్ట్‌లు రెడీ అయిపోయాయి. అవి అంతా ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంది. ఒక పక్క ఈ రిలీజులు, ఒక పక్క సెట్స్ మీదకి 2 సినిమాలు ఎళ్ళిపోవడం. చక 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 న్యూ డైరెక్టర్స్‌ని కూడా ఫైనలైజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. సో, మరి గట్స్ ఉన్న డైరెక్టర్స్ ఇప్పుడు కావాలి. అలా గట్స్‌తో మంచి మంచి కాన్సెప్ట్‌లతో మనం సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్దాం. మొత్తం సెటప్‌లన్నీ రెడీ. స్క్రిప్ట్ రెడీ చేసుకున్న తర్వాత షూటింగ్ నేను లొకేషన్‌లో ఉంటే ఆడుతూ పాడుతూ సరదాగా షూటింగ్‌లు జరిగిపోతాయి. సో, షూటింగ్‌లకి ఏ ఇబ్బంది లేదు. డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్‌లో మనము షూట్స్ చేసుకోవచ్చు. షూటింగ్ అయిపోయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ డైరెక్ట్‌గా ఒక పక్క మీరిప్పుడు ప్రెజెంట్ అప్‌కమింగ్ డైరెక్టర్స్ మీరు ఈసీలోకి వచ్చే డైరెక్టర్స్‌కి ఫెసిలిటీ ఏంటంటే, ఓ పక్క మీరు షూట్ చేస్తుంటే ఆ రష్ మీరు పోస్ట్ ప్రొడక్షన్ డైరెక్ట్‌గా ఇచ్చేయొచ్చు. అంటే షూటింగ్ కంప్లీట్ అయిపోవాలి, ఎడిటింగ్ కూడా కంప్లీట్ అయిపోతది. సో, ఏమైనా కరెక్షన్స్ ఉన్నా చేసుకోవచ్చు. మళ్ళా రీషూట్ కూడా పెట్టుకోవచ్చు. ఎడిటింగ్ ఇప్పుడు మీకు షూటింగ్ అయిపోయింది. మరుసటి రోజు మీకు ఎడిటింగ్ కూడా కంప్లీట్ అయిపోయి ఉంటది. వచ్చి ఒకసారి చెక్ చేసుకొనేసి ఇమ్మీడియేట్ డబ్బింగ్ ఎళ్ళిపోతాం. డబ్బింగ్ ఫైల్ రెడీ అయిపోతే ఒక పక్క సౌండ్ ఎఫెక్ట్స్ ఎళ్ళిపోతుంటాయి. ఒక పక్క డీఐకి ఎళ్ళిపోతుంటది. ఒక పక్క ఆర్ఆర్‌కి ఎళ్ళిపోతుంటది. ఎక్కడ అవుతాయి ఇంక సినిమాలు. చక 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 ముందుకెళ్దాం. ఒక్కటే నేను చేసిన తప్పేంటంటే, నేను ఎమోషన్ తీసుకోను అని చెప్పి కూడా నా టెక్నీషియన్ దగ్గర ఎమోషన్ తీసుకోవడం. వాళ్ళు నా వాళ్ళు అనుకోవడం. అది నా మీద ఆ నెపం వేసేసి వాళ్ళేమో హాయిగా, హ్యాపీగా వేరే వర్క్స్ చేసుకుంటూ సరే ఏదైనా గూడా రీజన్స్ ఏవైనా గూడా కర్ణుడి చావుకి అంటారు చూడండి. నా సినిమా లేట్‌కి 100 రకాల కారణాలున్నాయి ఈసీలో. ఆ తప్పులు మరలా జరగకుండా నేను జాగ్రత్త పడతాను. ఎందుకంటే అంత న్యూ టెక్నీషియన్స్‌ని సో, ఈసీతో ట్రావెల్ అవుతున్న వాళ్ళు కొత్త కొత్త వాళ్ళంతా టీమ్‌లన్నీ ఎంటర్ అవుతున్నాయి. వాళ్ళతో ట్రావెల్ అవుతూ మంచి మంచి సినిమాలు చేద్దాం. డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్స్. నా గోల్ ఒకటే ఫిల్మ్ ఇండస్ట్రీలో. అది స్పెషల్ క్యారెక్టర్స్ ఇవన్నీ కాదు గానీ, నేను చేసే సినిమా అనేది నాకే కొత్తగా అనిపియాలి. ఇప్పుడు 'గుండు బాస్' ఉంది. నన్ను నేను చూసుకుంటుంటే ఎంత హ్యాపీగా ఉంది తెలుసా?
మళ్ళీ ఇలాంటి క్యారెక్టర్ చేయగలనా అనిపిస్తుంటుంది. గుండు బాస్ నేను 90% వరకు డబ్బింగ్ అయిపోయాను. చిన్న చిన్నవే ఉన్నాయి అంతే. బండ్లా ఉంది. డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్. అసలు గుండు బాస్కి బండ్లకి పొంతనే ఉండదు క్యారెక్టరైజేషన్. అంత హ్యాపీగా చేసుకుంటూ వెళ్తున్నాం. ఒకదానికి పొంతన లేకుండా క్యారెక్టర్స్ చేయాలి. ఇదే నా గోల్. సో డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్టర్స్తో వర్క్ చేయాలి. వాళ్ళు రేపొద్దున ఎంత పెద్దోళ్ళైనా కావచ్చు. ఈసీలో ఫస్ట్ టైం వాళ్ళతో ట్రావెల్ అవుతున్నప్పుడు వాళ్ళకు ఫస్ట్ మూవీ. సో వాళ్ళతో నాకు ఫస్ట్ మూవీ. ఆ కనెక్టివిటీలో కొత్త కొత్త సినిమాలను చేద్దాం. కొత్త కొత్త క్యారెక్టరైజేషన్తో సినిమాలు చేద్దాం. ఎస్పెషల్లీ క్యారెక్టర్ బేస్డ్ సినిమాలు చేస్తాను నేను. సో అప్కమింగ్ డైరెక్టర్స్ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా నాకు అప్రోచ్ అవ్వండి. కానీ ఖచ్చితంగా అప్కమింగ్ డైరెక్టర్స్ మాత్రం ఒక డెమో షూట్ మాత్రం కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. అది కూడా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో చేయాల్సి ఉంటుంది. జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో మీరు డెమో షూట్ చేసేటప్పుడు ఎటువంటి సపోర్ట్ ఉండదు. మీకు మీరుగా చేయాలి. మీ టాలెంట్ ఎక్కడ ప్రూవ్ చేసుకోవాలి. తల్వార్ సాయి ఉన్నాడు. తన టాలెంట్ హ్యాపీగా ప్రూవ్ చేసుకోండి. ఎక్కడ కూడా నాకు ఈవెన్ ఒక్కరోజు కూడా ఫోన్ చేయలేదు డెమో షూట్ జరుగుతున్నప్పుడు. సో డెమో షూట్ చేశారు. జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో చేశారు. దాని ఎక్స్పీరియన్స్ కూడా చెప్పాడు. ఓకే, ఇద్దరు ఆర్టిస్టులు అనుకుంటే ఒక ఆర్టిస్టే వచ్చాడు. తర్వాత ఇంకొక ఆర్టిస్ట్ హ్యాండ్ ఇచ్చాడు. అయినా కూడా అతను ఆపలేదు. జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో కావాల్సిందే అది. ఈ ఆర్టిస్ట్ రాలేదు, షూటింగ్ ఆపేస్తాం, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, మనకు పోస్ట్పోన్లు ఉండకూడదు. అసలు ఒకసారి లొకేషన్కి వచ్చామంటే ఆ సీన్లు ఏం చేయాలి ఏంటి, ఆ సీన్లు కాకపోతే వేరే సీన్లు. ఎందుకంటే ఈసీలో వన్స్ మనం షూట్కి వస్తే ఏంటంటే ప్రతి ప్రతి ఒక్క ఆర్టిస్టు టెక్నీషియన్ షూట్ వాళ్ళకు ఉన్నా లేకపోయినా రావాల్సి ఉంటుంది. క్యారెక్టర్ ఉందనుకోండి క్యారెక్టర్ చేస్తారు. క్యారెక్టర్ లేదనుకోండి టెక్నీషియన్గా కన్వర్ట్ అవుతారు. అంటే ఒకరినొకరు సపోర్ట్ చేసుకుని ఒక ఫ్యామిలీ లాగా ఇక్కడ షూట్లు జరుగుతూ ఉంటాయి. అంత హ్యాపీగా కంఫర్టబుల్గా మనం ప్లానింగ్ చేసుకుంటూ వెళ్దాం. సో సినిమా కంటే మించింది నాకు లైఫ్లో ఏది ఉండదు. సినిమా తర్వాతే ఏదైనా గుర్తుపెట్టుకోండి. సో నేను మీకు రీజన్స్, జరిగిన ఇన్సిడెంట్స్ ఇవన్నీ నేను చెప్పాలని అనుకున్నాను. నా తప్పు పొరపాటున కూడా ఉండదు. ఇక పొరపాటున కూడా సినిమాలు లేట్ చేయను. శరవేగంగా స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఇప్పుడు నన్ను క్వశ్చన్ అడగద్దండి, మన సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పేసి. సో ఏదో ఫంక్షన్లో రాజు అనే ఆర్టిస్ట్ అడిగాడు, ఎప్పుడు రిలీజ్ అవుతాయి మన సినిమాలు అంటే నేనేదో తప్పు చేసినట్టు క్వశ్చన్ చేసే నిజంగా చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను నేను. ఆ రోజు చెప్పలేదు కానీ నిజంగా చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను నేను. నా సినిమాలు ఎందుకు ఆపుకుంటాయా నాకు అర్థం కాదు. మీకోసం చేస్తున్నా సినిమాలు, నా కోసమే చేస్తున్నాను నేను. నా దూల కొద్దీ చేస్తున్నాను. నా సినిమాలు నేను ఎందుకు ఆపుకుంటాను? అర్థం చేసుకోండి. సినిమాలు ఇక ఆగవు. ఎక్కడ ఏ స్టేజ్లో కూడా ఆగకుండా అన్నీ మొత్తం సెట్ చేయడం జరిగింది. ఒక పక్క స్క్రిప్ట్ రెడీ అయ్యే ప్రాసెస్లో రైటర్స్ని తీసుకుంటాం. మరోపక్క షూటింగ్ జరిగే ప్రాసెస్లో ఎలాగూ షూటింగ్ కంప్లీట్ అయిపోతూ ఉంటాయి. షూటింగ్ కంప్లీట్ అయిపోయే ప్యారలల్ ఆ ప్రాసెస్లోనే ఒక పక్క షూట్లు అవుతుంటే ఆ రష్ మొత్తం ఎప్పటికప్పుడు పోస్ట్ ప్రొడక్షన్కి ఇవ్వాలి. ఇది రూల్ అనమాట, డైరెక్టర్స్కి రూల్. కంపల్సరీ షూటింగ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఒకసారి ఎడిట్ వర్షన్ ఒకసారి చూసుకునేసి ఆయన కరెక్షన్స్ ఉంటే చూసుకొని ఇమ్మీడియట్ డబ్బింగ్కి వెళ్ళిపోవాలి. డబ్బింగ్ చక్క జరిగిపోతూ ఉంటే వన్స్ డబ్బింగ్ ఫైల్ కంప్లీట్ అయిపోయిందా, సౌండ్ ఎఫెక్ట్స్ ఒక పక్క అయిపోవాలి, ఆర్ఆర్ ఒక పక్క జరుగుతుండాలి, డిఏ ఒక పక్క జరుగుతుండాలి. మీరు కళ్ళు మూసి తెరిచే లోపల ఫస్ట్ కాపీ రెడీ అయిపోవాలి. ఫస్ట్ కాపీ రెడీ అయిపోతే ఫంక్షన్ ఎప్పుడనేది ముందుగానే అనౌన్స్మెంట్ చేస్తా. ఇంత వేగంగా మనం ప్రాజెక్టులు కంటిన్యూగా చేసుకుంటూ వెళ్దాం. అయితే ఇప్పుడు మనం రిలీజ్ల ప్రాసెస్ ఆర్డర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ గుండు బాస్ రిలీజ్ అవుతుంది. దాని తర్వాత రిలీజ్ అయ్యే సినిమా బండ్లా అనుకుంటున్నారు, కాదు. దాని తర్వాత రిలీజ్ అయ్యే సినిమా క్రేజీ సీఎం. సెకండ్ది క్రేజీ సీఎం పడుతోంది. సో దాని తర్వాత బండ్లా కావచ్చు, ఇంకొక పేరు చెప్పని ఒక సినిమా ఉంది. సో అది కావచ్చు. ఆ రెండింటిలో ప్యారల్గా ఏం చేద్దాం అనేది అప్పుడు మార్కెట్ని బట్టి ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ క్రేజీ సీఎం, గుండు బాస్ వేరే లెవెల్ గ్రాఫ్ని పెంచుతాయని నేను అనుకుంటున్నాను. సో ఆ ప్రాసెస్లోనే ఈవెన్ క్రేజీ సీఎంలో చేసిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాక్స్ ఆఫీస్ విలన్ అని చెప్పేసి ఆ రెండు సినిమాలని మర్జ్ చేయడం జరిగింది. మర్జ్ ఇన్ ద సెన్స్ కొన్ని ఎపిసోడ్లు దాంట్లో నుంచి బాక్స్ ఆఫీస్ విలన్ నుంచి తీసుకోవడం జరిగింది క్రేజీ సీఎంలోకి. సో దాంట్లో చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు నాకు తెలిసి మీరు ఎక్కడెక్కడ ఉంటారో నాకు తెలియదు, మరి వాళ్ళందరూ నాకు కమ్యూనికేషన్లోకి వచ్చేసేయండి. మంచిగా సినిమాలన్నీ రిలీజ్ చేసుకుంటూ వెళ్దాం. ఇక సినిమాలు ఆగకుండా ముందుకు తీసుకెళ్లే బాధ్యత నాది. మరలా చెప్తున్నాను మూడోసారి, సినిమా కంటే నాకు ఏది ఎక్కువ కాదు, సినిమా తర్వాతే ఏదైనా. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి ఈసీ ఫ్యామిలీకి ఎంటర్ కావాలంటే లక్షణంగా మీరు ఎంటర్ అయిపోవచ్చు.
రైటర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, తక్షణం కమ్యూనికేషన్లోకి వచ్చి ఈసీ ఫ్యామిలీలోకి ఎంటర్ అయిపోయి మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోండి. నా పేరు వారణాసి @ కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య.